హలో ఆల్, లంచ్ బాక్స్లోకి ఏదైనా రైస్ సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ మష్రూమ్లోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త మెత్తబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైసు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు పిల్లలు, అంత బాగుంటుంది.